రైట్. ఇక అసలు ధర్మస్థలిలో ఏం జరుగుతుంది, ధర్మస్థలిలో ఏం అవుతుంది అనేది కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠ రేపుతుందనే చెప్పుకోవాలి. అయితే గత నెల రోజుల నుంచి కూడా ధర్మస్థలం అంశం ఇటు రాష్ట్రం అంతటా కూడా అంటే దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం రేపింది. అంటే అనేక చోట్ల నేను అక్కడ చాలా మందిని సమాధిని చేశాను, చాలా మందిని అందులో పూడ్చిపెట్టాను అంటూ కూడా ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన అన్నిటి దగ్గరగా కూడా ఇటు ఒక వాస్తవాలను అయితే వెలుగులోకి తీసుకొచ్చాడు ఆయన. అది దానికి సంబంధించి కూడా ఇప్పుడు మరొక అంశం తెరపైకి వస్తుంది. ఆయన వీటన్నిటికీ కూడా యూటర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటు అసలు అప్పట్లో ఆయన ఎందుకు ఈ విధంగా చెప్పాడు అనేది కూడా ఇప్పుడు అందరికీ ఒక క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఇటు ధర్మస్థలిలో అప్పుడు తాను ఏమి చెప్పాడో అన్ని చోట్ల కూడా ఇటు ధర్మస్థలి పోలీసులు అందరూ కూడా అక్కడికి చేరుకొని ఆయన ఎక్కడెక్కడైతే ఏ ప్రదేశాలను అయితే చూపించాడో ఆ ప్రదేశాలన్నిటి దగ్గరికి చేరుకొని కూడా క్లూస్ టీమ్ ఆధారంగా కూడా అక్కడ ఏవైతే డెడ్ బాడీస్ని గుర్తించారో వాటన్నిటిని కూడా ఫోరెన్సిక్ అధికారులకి రిపోర్ట్స్ని కూడా అందించారు. అక్కడ ఉన్న డెడ్ బాడీస్ ఏవైతే కొన్ని పుర్రెలు దొరికాయో వాటన్నిటిని కూడా అప్పట్లో వెలికి తీసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా అదంతా చూసుకుంటే గత కొన్ని రోజుల పాటు కూడా ఈ అంశం యావత్ దేశాన్ని ఉలికించిందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు చూసుకుంటే ఆ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమా ఎవరైతే ఉన్నాడో వీటన్నిటికీ కూడా ఆయనే కారణమని చెప్పుకోవాలి. ఆయన నేను 16 చోట్ల నేను మానవ శరీరాలని పాతి పెట్టాను అంటూ కూడా చెప్పుకొస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఆయన ఒక యూటర్న్ తీసుకున్నాడు. నన్ను కావాలనే కొంతమంది ఒక గ్యాంగ్ ఒత్తిడి చేస్తానే నేను అలా చెప్పాను అంటూ కూడా ఒక ప్రకటననైతే ఆయన విడుదల చేశారు. ఇప్పుడు ఈ అంశం కూడా తెరపైకి వస్తోంది. అంటే ఎవరు ఒత్తిడి చేసి ఉంటారు, కావాలని ఆయనతో ఈ విధంగా చెప్పించారా, ఆయనని బెదిరించి చేయించారా, లేదు అని అంటే ధర్మస్థలిలో నెగిటివిటీ రావాలి అన్న కోణంలోని ఈ విధంగా చేశారా అనేది కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవాలి. హిందూ దేవాలయాలపై కుట్ర జరుగుతోందా అంటూ కూడా కొంతమంది అయితే అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. భీమా ఎపిసోడ్ మొత్తానికి ఇదే కారణమా, అసలు ధర్మస్థలిలో అసలు ఏం జరిగింది అనేది కూడా ఇప్పటి వరకు కూడా ఫుల్ క్లారిటీ అయితే రాలేదని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు భీమా ఏదైతే దీనికి సంబంధించి ఒక యూటర్న్ తీసుకున్నారు. అయితే తనపై ఒక గ్యాంగ్ ఒత్తిడి చేస్తేనే నేను అలా చెప్పాను అంటూ కూడా ఆయన ప్రకటన చేస్తూ ఉన్నారు. అయితే భీమాకు పుర్ర ఇచ్చి పోలీస్ స్టేషన్కు పంపింది ఎవరు, ప్రభుత్వం పోలీసులు జనాల్ని పిచ్చి వాళ్ళని చేసింది ఎవరు, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ధర్మస్థలికి సంబంధించి ఈ విధంగా ప్రకటన చేస్తే అసలు వాళ్ళకి ఏమొస్తుంది అంటే నిజంగానే ఒకవేళ ధర్మస్థలి అంటే చాలా మందికి తెలుసు, హిందూ దేవాలయం అక్కడ చాలా ఫేమస్, హిందువులు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటారు. సో వాటన్నిటిని నెగిటివిటీ చేయడానికి ఏ విధంగా స్ప్రెడ్ చేశారా అనే కోణంలో కూడా ఇప్పుడు క్వశ్చన్స్ అయితే రేస్ అవుతూ ఉన్నాయి. అయితే మరొక పక్క చూసుకుంటే అతన్ని అంతలా బెదిరించి ఆయన చేతికి పుర్ర ఇవ్వవలసిన అవసరం ఎవరికి వచ్చింది, అండ్ అలాగే పుర్ర ఇచ్చి మరి పోలీస్ స్టేషన్కి పంపించింది ఎవరు అంటే ధర్మస్థలికి ప్రాంతానికి సంబంధించి హిందూ దేవాలయాలపై నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ఈ విధంగా ప్రేరేపిస్తున్నారా అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి కూడా మనకి విహెచ్పి నేత స్వామి గారు మనకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. ఎస్ స్వామి గారు, మనం చూస్తున్నాం గత నెల రోజుల నుంచి కూడా ఇటు దేశవ్యాప్తంగా కూడా ఇదే అంశం ఒక హైలైట్ అయిందని చెప్పుకోవాలి. అసలు ధర్మస్థలిలో అసలు ఏం జరుగుతుంది అనేది కూడా. సో ఇప్పుడు చూసుకుంటే ఇదంతా కూడా ఒక యూటర్న్ తీసుకుంది. అంటే మొత్తంగా హిందూ దేవాలయాలపైన కుట్ర జరుగుతుంది అంటూ కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. అసలు ఈ అంశానికి సంబంధించి మీరు ఏం చెప్తారండి? ఈ రోజు పత్రికలు చూసినట్లయితే ధర్మస్థలం వివాదంలో కక్షగట్టి పనిగట్టుకొని హిందూ దేవాలయాలపై బురద జల్లాలనేటటువంటి ఒక కుట్ర జరిగిందనేది స్పష్టమవుతుంది. అక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఈ కూలీలు ఉన్నారో వాళ్ళందరినీ 2023 నుంచి అక్కడ పనిచేసిన వాళ్ళు వెళ్ళి తమిళనాడులో షిఫ్ట్ అయిపోయినరు. వాళ్ళందరినీ మళ్ళీ ప్రేరేపించి కొంతమంది అక్కడ హిందూ దేవాలయాలపై కుట్ర పెంచాలి, హిందువుల దేవాలయాలను పవిత్రతను దెబ్బతీయాలి, ఆ యొక్క ప్రాశస్త్యాన్ని దెబ్బతీయాలనేటువంటి ఒక కుట్ర ఆధారంగా పనిగట్టుకుని చేసినటువంటి విషయం ఈ రోజు నిన్నటి వరకు ఏదైతే గగ్గోలు జరిగిందో నిన్నటికో తెరపడింది. ఎందుకోసం అంటే ఇదంతా కూడా కొంతమంది వ్యక్తులు అక్కడ కావాలని వేరే వాళ్ళ పుర్రెలు, ఎముకలు, ఆ యొక్క శిథిలాలు, వ్యర్థాలు మొత్తం కూడా తీసుకొచ్చి ముందుగా ప్లాన్ ప్రకారం పాతిపెట్టి తవ్వకాలు పెట్టిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి మొత్తం క్రియేటివిటీ చేయడానికి తవ్వకాలు జరిపి
దాన్ని మొత్తం ఇక్కడ హత్యలు జరుగుతున్నవి, లేకపోతే ఇంకేదేదో రకరకాల క్షుద్ర పూజలు జరుగుతున్నవి. ఆ యొక్క ధర్మస్థలం ఏదైతే పేరులోనే ఉంది ధర్మస్థలం అని చెప్పేసి, ఆ పేరును ఆ యొక్క ఖ్యాతిని దేవాలయాల ప్రతిష్టతను దెబ్బతీసినటువంటి ఒక కుట్ర ఆధారంగా ఇన్నాళ్ళు అక్కడ ఒక బురద జల్లినటువంటి కుట్ర జరిగింది. ఈ రోజు మనం చూస్తున్నాము సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఈ శ్మశాన వాటికకు సంబంధించి పనిచేసేటువంటి లేబర్ ను గాని అక్కడ ఉన్నటువంటి స్థానికులను మొత్తం పరిశీలిస్తే ఇదంతా మా చేతిలో ఏమీ లేదు, కావాలని కొంతమంది మా చేత ఈ పని చేయించారు, పేరు చెప్పకపోయేసరికి మాకు కొంత ప్రాణహాని ఉంది కాబట్టి మేము పేరు చెప్పదలుచుకోలేదు, కాబట్టి మాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి స్వయంగా ఈ రోజు వరకు వెలికి తీసినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్వయంగా చెప్తా ఉన్నారు ఆ సిట్ ఎదురుగా. అదే విధంగా ఈ రోజు ఆ యొక్క కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఇదంతా కూడా ఏం లేదు, అంతా మొత్తం ట్రాష్, అది ఆ దేవాలయం యొక్క ప్రాశస్తాన్ని దెబ్బతీయడానికి కొంతమంది పథకం ప్రకారము అల్లినటువంటి ఇదొక కట్టుకథ అని చెప్పేసి. అంటే బాలస్వామి గారు మీరు చెప్తున్నట్లుగా కావాలని ఈ విధంగా చేస్తున్నారు అంటే దేవాలయాల అభివృద్ధికి సంబంధించి కానివచ్చు, హిందువులపై కూడా అనేక సార్లు దాడులు చేసే సందర్భాలు చూసాము. అండ్ అలాగే హిందూ దేవాలయాల్ని కూడా కొన్ని చోట్ల కూలగొట్టడం కూడా చూసాం. సో మొత్తంగా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చు? అసలు ఒక విహెచ్పి నేతగా మీరేం చెప్తారు? ఎక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందో ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రత్యేక పీట వేస్తూ ముస్లిం సంతుష్టీకరణ, వాళ్లకు ముస్లింల మెప్పు పొందేటందుకోసము లేకపోతే క్రైస్తవుల మెప్పు పొందేటందుకోసము హిందువులపై బురద జల్లేటటువంటి కార్యక్రమాలు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే కర్ణాటక రాష్ట్రంలో హిందూ దేవీ దేవతలపై దాడులు చేయడము, దేవాలయాలను మందిరాలను నేలకూల్చడము, అగ్రెసివ్ గా ఉన్నటువంటి హిందూ యువ నాయకులను మర్డర్లు చేయడము, లేకపోతే ఈ విధంగా పవిత్రమైనటువంటి దేవాలయాల పైన కుట్రపూరితంగా దాన్ని అపవిత్రం చేసేటటువంటి ప్రక్రియను తెరలేపేటటువంటి సంస్కృతి ఈ యొక్క కాంగ్రెస్ యొక్క డిఎన్ఏలోనే ఉన్నది. ఎందుకోసం అంటే హిందూ వ్యతిరేక పార్టీ అది, హిందువులను అడుగడుగున అవమానించి అడుగడుగున అపవిత్రం చేసేటటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నది. ఎందుకోసం అంటే మనం చూసినాం గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము కర్ణాటక ఎలక్షన్ల సమయంలో మేము అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ను నిషేధిస్తాము, ఎక్కడ కూడా వాళ్ళను యాక్టివిటీ చేయనివ్వము అని చెప్పేసి వాళ్ళు ఎజెండాలో వాళ్ళ యొక్క రూపకల్పన చేసినటువంటి ఎజెండాలో దాన్ని పొందుపరచడం జరిగింది. కాబట్టి దాన్ని అనుకూలంగానే ఈరోజు హిందూ వ్యతిరేక ఎజెండా కొనసాగిస్తున్నారు. మందిరాలు ధ్వంసం చేయడము, మందిరాల యొక్క పవిత్రతను దెబ్బతీయడము, హిందూ నాయకులను మర్డర్ చేయడము, గోహత్యలు చేయడము, మత మార్పిడులు చేయడము, లవ్ జిహాద్ను ఎంకరేజ్ చేయడం అనేది వాళ్ళ లోపల వెన్నతో పెట్టినటువంటి విద్య అది. అంటే బాలస్వామి గారు ఇక్కడ మాట్లాడాల్సిన అంశం ఏంటి అంటే హిందూ దేవాలయాలను టార్గెట్ చేస్తున్నారు అంటే ఇది కేవలం పార్టీలకి సంబంధించింది అంశం కాదు అని ముందుగానే అందరూ అనుకున్నారు. అంటే ఇప్పుడు ధర్మస్థలికి సంబంధించిన ఘటనే మనం చూసుకుంటే ఫస్ట్లో ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఇప్పుడు దేవాలయాలకి సంబంధించిన అంశం ఎందుకు తెరపైకి వస్తుంది అనుకోవచ్చు? అంటే అసలు అక్కడ నిజంగానే ఏం జరగలేదు అని మీరు చెప్తున్నారా? వాస్తవానికి నిజంగా ఏం జరగలేదు అని చెప్పేసి ఎవరైతే అక్కడ శవాలను పాతి పెట్టినటువంటి వాళ్ళు మళ్ళీ అదే శవాలను గోతులను తవ్వినటువంటి వాళ్ళే ఈ రోజు సిట్ ముందు వచ్చి తెలియజేస్తున్నారు. మేడం, ఈ రోజు మీరు పత్రికలు చూడండి, ధర్మస్థల వివాదంలో కీలక మలుపు, ఫిర్యాదు వెనుక ఇతరుల ప్రోత్సాహం, చట్ట విరుద్ధంగా మృతదేహాలు పాతి పెట్టినట్టు చెప్పాలని ఒత్తిడి, సిట్కు అబద్ధపు స్టేట్మెంట్ ఇవ్వాలి, ఫాల్స్ స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ వెనుక ఉన్నటువంటి కొన్ని శక్తులు నన్ను ప్రోత్సహించినాయి అని చెప్పేసి ఎవరైతే అక్కడ శవాలను తవ్వినరో ఆ వ్యక్తి ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చేసిండు బయటకు వచ్చేసి. కాబట్టి ఇదంతా కూడా బురద జల్లేటటువంటి కార్యక్రమమే, ఇందులో మరో అంశానికి సంబంధం లేదు. ధర్మస్థలం అంటే కర్ణాటక దట్టమైన అరణ్యాలు, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము, రకరకాలుగా ఉన్నటువంటి ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో దేవుడు కొలువైనటువంటి పుణ్యక్షేత్రం అది. అక్కడ శివుడి యొక్క ఆరాధన, రకరకాల దేవుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి దేశ విదేశాల నుంచి వచ్చేసి
అక్కడ పూజలు చేసి మనసును స్వాంతన చేకూర్చుకొని దేవుడికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి వెళ్ళేటటువంటి ఆ యొక్క ప్రాశస్తాన్ని దెబ్బతీసేటటువంటి కుట్ర కోణంలోనే ఇదంతా జరిగింది అని చెప్పేసి మీరు నేను కాదు, అక్కడ ఎవరైతే నిన్న మొన్నటి వరకు హల్చల్ చేసినటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళే చెప్తున్నారు ఈరోజు సిట్ ఎదుట. కాబట్టి ఇదంతా వన్ సైడ్ జరిగింది, దాన్ని బ్లేమ్ చేయాలి, దానిపైన బురద జల్లాలి ఆ మందిరం పైన. ఎటొచ్చి ఫలితంగా ఏముందంటే హిందుత్వం అంటే ఇంతే, వాళ్ళు మొత్తం ఏదో అరాచక శక్తులు, వాళ్ళందరూ కూడా అపవిత్రమైనటువంటి వ్యక్తులు అనేటటువంటి ఒక అపోహను సమాజంలో బలవంతంగా రుద్దేటటువంటి ప్రక్రియ దీని వెనకాల ఉన్నది. అటువంటి శక్తుల ప్రమేహంతోనే ఆ యొక్క కార్మికులు స్టేట్మెంట్ ఇచ్చారు. మమ్మల్ని భయపెట్టిండ్రు, మమ్మల్ని ఒత్తిడి గురి చేసిండ్రు, మమ్మల్ని లొంగ తీసుకున్నారని చెప్పేసి నిన్న మొన్నటి వరకు ఆ శవాలు ఎక్కడెక్కడ పాతి పెట్టిండ్రు, ఎవరివి అని చెప్పేసి తీసినటువంటి వ్యక్తులే ఈరోజు డేట్ ఫిరాయించారు. ఎందుకోసం అంటే వాస్తవాలు మరి శవాలు పాతి పెట్టిండ్రు కదా, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, విదేశాల వాళ్ళ, స్వదేశంలో వాళ్ళ, మానభంగాలకు గురైనటువంటి వాళ్ళ, మహిళల, లేకపోతే ఇంకొకరా అనేది మొత్తం తీసుకొని డిఎన్ఏ టెస్టులు కావచ్చు, రకరకాల పరిశోధనల ద్వారా ఎవరి యొక్క బాడీ అదంతా, ఎవరి యొక్క అస్థి పంజరాలు అవన్నీ అని చెప్పేసి ల్యాబ్ లోకి వెళ్లే వరకు అసలు విషయం బయటపడుతుంది. కాబట్టి అసలు విషయం బయటపడితే దోషి నేనే అని చెప్పేసి భయపడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాస్తవం చెప్పక తప్పలేదన్నమాట. కాబట్టి ఈ రోజు సాక్షాత్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు అదంతా ట్రాష్, అదంతా కూడా కట్టుకథ, కావాలని చేసినటువంటి కుట్ర అని చెప్పేసి చెప్తున్నారు మేడం. అంటే ఇదంతా కూడా కుట్ర కావాలనే చెప్పారు అంటూ కూడా ఇప్పటికే అసెంబ్లీలో కూడా చెప్పుకొచ్చారు. అయితే సో ఫైనల్గా చూసుకుంటే ఇటు కొంతమంది హిందూ ధార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి, అంటే నిజాలు బయటకు రావాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. సో మీరేం చెప్తారంటే, అంటే మొత్తంగా చూసుకుంటే ఇటు మొత్తం కూడా హిందూ దేవాలయాలపైనే ప్రధానంగా ఫోకస్ చేశారు కాబట్టి అంటే ఇదంతా ఒక కట్టుకథే అన్నట్లుగా కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. అవునండి, మేము చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ పవిత్రమైనటువంటి ధర్మస్థల పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసేటందుకోసము, బురద జల్లేటందుకోసము ఏ శక్తులు కుట్ర చేశాయో ఆ శక్తులను చట్టపరంగా, న్యాయబద్ధంగా, కఠినంగా శిక్షించాలి. హిందుత్వాన్ని అవమానపరిచే విధంగా, హిందుత్వంపై మసకబారేటటువంటి చర్యలు తీసుకున్నటువంటి దుష్ట శక్తులను కఠినంగా శిక్షించి హిందూ సమాజానికి, ఆ యొక్క ధర్మస్థల ట్రస్టుకు, ఆ ధర్మస్థల నిర్వాహకులకందరికీ కూడా అక్కడ వెళ్లి పూజలు చేసేటటువంటి దేశ విదేశాల భక్తులకు ఆ రాష్ట్ర ప్రభుత్వము ఆ యొక్క కుట్ర వెనకాల ఉన్నటువంటి వ్యక్తులను శిక్షించి ప్రజలకంతా కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము విశ్వ హిందూ పరిషత్గా డిమాండ్ చేస్తున్నాము. రాబో రోజుల్లో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా మరొకసారి ఈ హిందుత్వ జోలికి వెళ్లి దాని బురద జల్లి దాన్ని అపవిత్రం చేసేటటువంటి ప్రక్రియకు పాల్పడితే ఘోరమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి వెన్నులో వణుకు పుట్టేటటువంటి విధంగా వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అయితే ఈరోజు ఎవరో ఒక వ్యక్తి ఆకాశం పైన ఉమ్మేస్తే తిరిగి వచ్చి అది మన ముఖంపై ఏ విధంగా అయితే పడుతుందో అదే విధంగా ఈరోజు హిందుత్వాన్ని నాశనం చేస్తాము, హిందుత్వాన్ని పెకిలించి వేస్తాము, తుడిచి వేస్తాము అని చెప్పేసి బీరాలు పలికేటటువంటి వ్యక్తులు ఏవైతే ఉంటారో వాళ్ళందరూ కూడా గమనించాలి. హిందుత్వాన్ని నాశనం చేసేటటువంటి శక్తి ఈ సృష్టిలో ఎవరికి లేదు. హిందూ సమాజం పైన ఎవరైతే ఆరోపణలు చేసి విమర్శలు చేస్తారో అవి తిరిగి వాళ్ళకే తగులుతాయి. హిందూ ధర్మం మరింత దేదీప్యమానంగా వెలుగొందుతుందనేటటువంటి విషయము ఈ యొక్క కుట్రకు పాల్పడేటువంటి వ్యక్తులు గమనించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ బాలస్వామి గారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు అసలు ధర్మస్థలిలో అసలు ఏం జరిగింది, హిందూ దేవాలయాలపై కుట్ర జరుగుతోందా, అసలు భీమా ఎపిసోడ్ మొత్తానికి ఇదే కారణమా అంటూ కూడా ఇటు ఇప్పుడు దేశవ్యాప్తంగా అయితే ఒక చర్చ నడుస్తుందని చెప్పుకోవాలి. హిందూ ధర్మం దేవాలయాలపై ఒక పద్ధతి ప్రకారం బురద జల్లే కుట్రకు తెర తీశారు అంటూ కూడా ఆరోపణలు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి. నిన్న సడన్ గా ఇటు భీమా ఎవరైతే ఇటు పారిశుద్ధ్య కార్మికుడు అక్కడ పని చేస్తూ ఉన్నాడో ఆయన చెప్పిన వాటన్నిటినీ కూడా ఇటు పోలీసులు అయితే ముందుగా ఆయన ఒక పుర్రెని తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఆయన కావాలనే చేస్తున్నాడు, మతిస్థిమితం పోయి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ కూడా అందరూ అనుకున్నారు. కానీ ఆయన చాలా ప్రదేశాలు కొన్ని స్పాట్స్ని కూడా నేను చూపిస్తాను నాతో రండి అంటూ కూడా నమ్మబలికించి మరి కూడా ఇటు పోలీసులు ప్రత్యేకంగా ఈ కేసును ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొన్ని బృందాలను ఏర్పాటు చేసి మరి ఒక క్లూస్ టీంని కూడా అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. సో అక్కడ ఏదైతే ఆయన కొన్ని ప్రదేశాలు చెప్పాడో అక్కడ తవ్వించడం కూడా జరిగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కూడా ఇటు ఆ అధికారులు
అధికారులు కూడా అందులో నిమగ్నమై వాళ్ళు తవ్విన దృశ్యాలను కూడా మనం చూసాము. అయితే కొన్ని డెడ్ బాడీస్ ని కూడా వాళ్ళు గుర్తించారు, వాటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. అయితే కొంతమంది మహిళల యువతే ఎక్కువగా అందులో ఉన్నట్లుగా కూడా అప్పట్లో కొన్ని వార్తలు కూడా వచ్చాయి. సో ఆ తర్వాత ఇప్పుడు భీమా ఎపిసోడ్ మొత్తానికి కూడా ఇప్పుడు ఒక యూటర్న్ అయితే తీసుకున్నాడు. నన్ను కావాలని ఒక గ్యాంగ్ ఒత్తిడి చేస్తానే అలా చెప్పాను అంటూ కూడా ఒకటి ప్రకటన చేశాడు. అయితే ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు ఒక సంచలనంగా మారుతోంది. అంటే కావాలని భీమాతో ఎవరు చెప్పించారు, ఎందుకు చెప్పించారు, భీమాతో కలిసి ఇటు పోలీస్ స్టేషన్కి పుర్రెను ఎవరు పంపించారు, ఆ భీమాకి ఇంతలా చెప్పించే అవసరం ఎవరికి వచ్చింది అనే కోణంలో కూడా ఇప్పుడు ఆ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒక్క చోటే తప్ప భీమా చూపించిన ప్రాంతాల్లో ఎక్కడ అస్థి పంజరాలు లేవు అంటూ కూడా ఇప్పటికే అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే భీమాపై ఒత్తిడి తెచ్చింది ఎవరైనా దానిపై అయితే ఇప్పటికే సిట్ ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇటు త్వరలోనే వాళ్లకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది అన్నట్టు కూడా తెలుస్తోంది. ఇటు నిజాలు బయటకు తీయాలి అంటూ కూడా హిందూ ధార్మిక సంఘాలు అయితే మొత్తానికి డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అయితే హిందూ దేవాలయాలని ఈ విధంగా అపవిత్రం చేసి హిందూ దేవాలయాలపై నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నారా అంటే హిందూ ధర్మానికి సంబంధించి కూడా అనేక సార్లు ఇటు టెంపుల్స్ని కూల్చడం కానివ్వచ్చు, అలాగే హిందూ దేవాలయాలపై అనేక సార్లు దాడులు జరిగిన ఘటనలు కూడా జరిగాయి. సో ఇప్పుడు కూడా ఇటు హిందూ ధర్మస్థలి ప్రాంతం కూడా ఇటు దేవాలయానికి సంబంధించిన ప్రాంతమే కాబట్టి అక్కడ ఎక్కువగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే ఎవరు కూడా గుళ్ళకి వెళ్ళడం అవ్వచ్చు కానీ అలాగే అటు వెళ్ళే ప్రాంతం కానీ ఇదంతా కూడా బంద్ అవుతున్న నేపథ్యంలోనే వాళ్ళు ఈ విధంగా చేశారా అనే కోణంలో కూడా ప్రస్తుతం అనేక ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇటు హిందూ ధార్మిక సంఘం నేతలు కూడా దీనిపై నిజాలు సిట్ అధికారులు తేల్చాలి, అసలు ఏం జరిగింది అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి, హిందూ ధర్మ ఆలయాలపై ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు, ఇలాంటి వాటిని అందరినీ కూడా పట్టుకోవాలి అంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి సిట్ అధికారులు ఇప్పటికే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇటు భీమాకు లై డిటెక్టర్ పరీక్షలు చేయాలి అంటూ కూడా విపక్షం అయితే డిమాండ్ చేస్తూ ఉంది. ఒక్కచోట తప్ప భీమా చూపించిన అన్ని ప్రాంతాల్లో కూడా వారు తవ్వకాలు జరిపారు, అక్కడ ఎటువంటి ఆధారాలు కూడా లభించలేదు. అయితే ఇప్పుడు భీమాపై ఎందుకు ఒత్తిడి తెచ్చారు, అసలు భీమాకు పుర్రె ఇచ్చి పోలీస్ స్టేషన్కి పంపించింది ఎవరు అనే కోణంలో కూడా ఇప్పటికే సిట్ అధికారులు అయితే నిమగ్నమయ్యారని చెప్పుకోవాలి. ఇటు త్వరలోనే భీమాపై ఒత్తిడి తెచ్చిన వారందరికీ కూడా ఇటు సిట్ అధికారులు అయితే నోటీసులు ఇచ్చి వారిని ఆధారాలతో సహా వారిని పట్టుకుంటాము అంటూ కూడా ఇటు సిట్ అధికారులు అయితే తేల్చి చెప్తూ ఉన్నారు. సో చూడాలి అయితే ధర్మస్థలిలో అసలు ఏం జరిగింది అనేది కూడా ఇప్పుడు సిట్ అధికారులు ఏ విధంగా తేల్చి చెప్తారు, వాటన్నిటికీ సంబంధించి కూడా దీని వెనుక ఎవరు ఉన్నారు అనేది కూడా త్వరలో తెలియపరుస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్